లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వాట్ ఈస్ యూసీసీ? అది బీజేపీ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది ఏంటంటే మన హోల్ కంట్రీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, జెండర్, క్యాస్ట్ ఇవన్నీ లేకుండా ఒకటే. Hi, welcome to yet another episode of Family Law Podcast with Kavya by Nivedita. Hi. హాయ్. సో ఈరోజు we both had a discussion. నేను కావ్య అనుకున్నాము ద లాట్ ఆఫ్ న్యూ లాస్ విచ్ ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అంటే మన దేశంలో కొత్త కొత్త లాస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో అలాంటి ఒక లా గురించి ఈరోజు మాట్లాడతాం. అది ఏ లా మీరు చెప్పండి. ఉత్తరాఖండ్ యూసీసీ, రైట్? యా. సో వాట్ ఈస్ యూసీసీ అండ్ ఉత్తరాఖండ్లో ఇది దేని గురించి అప్లై అవుతుంది? ఏ లా గురించి ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది? అది బీజేపీ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది ఏంటంటే మన హోల్ కంట్రీకి ఒకటే ఉంటే బెటర్, అంటే యూనిఫామ్ గా ఉండాలి. యూనిఫామ్ గా ఉండాలి. పర్సనల్ లాస్ ఉంటే మన రిలీజియన్ పర్సనల్ లాస్ గవర్న్ చేస్తున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవ్వచ్చు, తర్వాత యాజ్ వి స్పోక్ మిగతావన్నీ డివోర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, అదంతా. అలా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, జెండర్, క్యాస్ట్ ఇవన్నీ లేకుండా ఒకటే చట్టం లాగా, ఒకటే చట్టం ఉండాలి, ఒకటే రూల్స్ అప్లికబుల్ అయి ఉండాలి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు డివోర్స్ గురించి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా యాజ్ వి డిస్కస్ వేరు వేరు ఉంటాయి రిలీజియన్ కి. అలానే ప్రాపర్టీలో వేరే వేరే డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు పార్టిషన్ సూట్ వేసినప్పుడు కానీ ముస్లిం ఉమెన్ కి కొంచెం తక్కువ ప్రాపర్టీ షేర్ ఉంటది, ancestral property. ముస్లిం లా. అలా కాకుండా అందరికీ ఒకే రకంగా ఉంటే ఆ భేదభావాలు లేకుండా ఉంటుంది అనే అభిప్రాయంతో ఇది ఉంది. సో ఈ యూసీసీ సివిల్ కోడ్ బిల్ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ టాపిక్ మీద దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఉత్తరాఖండ్. In Uttarakhand they have introduced it. Okay. It is the first UCC. Okay. On live-in relationship. UCC first bill idi. Okay. Okay. It's So like a proud historic moment. Okay. Uttarakhand lo adi introduce ayyindi. So This bill has been passed in Uttarakhand for the first time. is then live-in only point in UCC or ఇందులో వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యామిలీ లా కూడా దీని కింద కవర్ అవుతుందా? వేరే ఆస్పెక్ట్స్, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, మ్యారేజ్ ఏజ్ దగ్గర నుంచి, అంటే మైనర్ మేజర్ ఏజ్ అంటే 18 years ఫర్ ఉమెన్, 21 ఫర్ మెన్ ఉంది కదా. అది అందరికీ అప్లికబుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అదంతా. ఇట్ ఇస్ నాట్ కన్సర్న్ ఆల్ ఓవర్ ఉత్తరాఖండ్ వస్తుంది అనమాట ఇది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు ప్రాపర్టీలో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ప్లస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ కూడా అందరికి సమానంగా వెళ్ళాలి. డాటర్ అండ్ సన్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని ఈక్వల్ రైట్స్ కింద అది. అండ్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, డివోర్స్ కి కూడా ఇవే గ్రౌండ్స్ అని చెప్పి ఇచ్చారనమాట. సో దిస్ వే ఇట్ హ్యాస్ కమ్. దీంట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడారు, వాటిని రికగ్నైజ్ చెయ్యాలి ఓకే అని చెప్పి మాట్లాడేసరికి దట్ బికేమ్ కాంట్రవర్షియల్. అంటే సపోర్టర్స్ ఉన్నారు, అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సేయింగ్ దట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే యాజ్ అ మేజర్ బోత్ ఆఫ్ దెమ్ అగ్రీ టు స్టే ఆర్ షేర్ ద సేమ్ ప్లేస్, అంటే ఇల్లు కదా. సో ఇప్పుడు ఏంటి, ఇది రిజిస్టర్ చేయాలనా ఏంటి? ఈ లా ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారు ఉత్తరాఖండ్ లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, సో ఏమంటుంది ఈ లా లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి? ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఫస్ట్లీ టు డిఫైన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మన లా ఏం చెప్తుందంటే ఇట్ షుడ్ బి ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్. దీంట్లో ఒట్టి మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య రిలేషనే, లైక్ లెస్బియన్, గే కపుల్స్ ది కన్సిడర్ చేయలేదు. ఓకే, మ్యాన్ అండ్ ఉమెన్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ లో ఉండాలి. దే షుడ్ షేర్ ద సేమ్ హౌస్ హోల్డ్. ఓకే, దెన్ ఇట్ కమ్స్ అండర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అండ్ ఇవి మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాలి అని ఈ లా ప్రకారం చేసుకోవాలి. అదర్వైజ్ దే విల్ బి పనిష్మెంట్, పెనల్టీస్, అలాంటివన్నీ అప్లికబుల్ అవుతాయి అని చెప్పి వచ్చింది అనమాట. Okay. So what would be the definition of a live-in relationship according to this bill? అంటే ఈ బిల్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని ఏమేమి చెప్పొచ్చు లైక్ అండర్ దిస్ బిల్?
మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు గివ్ ప్రొటెక్షన్ టు బోత్ ఆర్ ఓన్లీ ఉమెన్ కా అండ్ చిల్డ్రన్ జనరల్ గా Born out of this relationship. అవుతారు. తర్వాత మెయింటెనెన్స్ వేసుకోవడానికి ఉండదు. దో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అయితే రికగ్నైజ్ చేసింది లివ్ ఇన్ రిలేషన్షిప్స్, మిగతావి చేయలేదు కాబట్టి. అండ్ దే విల్ బి యూనిఫార్మిటీ అంటే ఇంకా అందరికి అదే అప్లికబుల్ అవుతుంది కదా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న అందరికి. అండ్ దే విల్ హావ్ రికగ్నిషన్ అండ్ కొంచెం రెగ్యులేట్ చేయొచ్చు. ఇట్ విల్ బికమ్ మనము రెగ్యులేట్ చేయొచ్చు. అంటే ఎవరైనా మిస్యూజ్ కూడా చేయడానికి అవకాశం ఉంది కదా ఇప్పుడు ఇలాంటివి చేస్తే. ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ యు ఆర్ గివింగ్ ఆల్ యువర్ డీటెయిల్స్. తర్వాత మిస్యూజ్ చేయడానికైతే ఉంది, బట్ దే ఆర్ టెల్లింగ్ జస్ట్ ఫర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. అంటే మై క్వశ్చన్ ఇస్ వాట్ ఇఫ్ ఈ చట్టం కింద రిజిస్టర్ చేస్తారు, దెన్ 1 year తర్వాత మేము విడిపోతాము, ఆర్ యునో if they have a difference of opinion, then what? Will it also lead to something else, like negatively, say prostitution or any of those kind of businesses can happen? Do you think those kind of things also misuse చేసే అవకాశం? అంటే దీంట్లో ఇది రిజిస్ట్రేషన్ చేయించుకునేదే రెగ్యులేట్ చేయడానికి. ఓకే, బికాస్ నోబడీ నోస్ హూ స్టేయింగ్ ఇన్ దట్ హౌస్. వాళ్ళు ఫ్రెండ్సా లేకపోతే ఏంటి ఇవన్నీ ఎవరికి తెలీదు కాబట్టి. సో ఒక రిలేషన్షిప్ అంటూ ఉంది అని చెప్పి ఆ ట్యాగ్ ఉంటే యూ కెన్ రెగ్యులేట్ ఇట్. ఓకే, ఇప్పుడు మన దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి ఎలా అంటే లాంగ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి విడిపోయాక దిస్ గర్ల్ కెనాట్ క్లెయిమ్ మెయింటెనెన్స్. సో అలాంటివి ఉంటాయి. అలానే చైల్డ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇట్ లెజిటిమేట్ చైల్డ్ అవుతారు దీంట్లో. సో అలాంటివి అందుకని రికగ్నైజ్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి ఇది పాస్ చేయమంటున్నారు. ఇది ఉత్తరాఖండ్ లో ఉండే కపుల్స్ వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా దే హ్యావ్ టు రిజిస్టర్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇప్పుడు రిజిస్టర్ చేయాలంటే? ఇది ఎలా రిజిస్టర్? సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇది ఇప్పుడు ఒకవేళ రిజిస్టర్ చేయాలంటే ఎలా రిజిస్టర్ చేయాలి? ప్రొసీజర్ ఏంటి? 1 month లోపు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పారు. ఓకే, ఆఫ్టర్ దే స్టార్ట్ లివింగ్ టుగెదర్ 1 month లోపల. సో దానికి ఒక ఫార్మాట్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇచ్చి యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇట్. రిజిస్ట్రారే రిజిస్టర్ చేయగలుగుతాడు. హీ హ్యాస్ టు సర్టిఫై దట్. ఆయన వచ్చి చూసుకుని, అంటే హీ విల్ టేక్ ఆల్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. వీళ్ళు ఉన్న వాళ్ళు అంత ముందర ప్రీవియస్ మ్యారేజ్ లో లేరు, ఇట్ డజంట్ కమ్ అండర్ చీటింగ్, ఇలాంటివన్నీ చూసుకుంటారు. దే విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ ఇట్. అండ్ వాట్ వుడ్ బి ది డాక్యుమెంటేషన్ వెరిఫై చేశాక ద నార్మల్ ఆధార్ అలాంటి డాక్యుమెంట్స్ చూసి దే విల్ రిజిస్టర్. అంటే మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలాంటి వాటి మీద బేస్ అయి ఉంటుందో అలానే వీళ్ళది కలెక్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఇస్, ఇప్పుడు 21 years లోపల అమ్మాయి ఉందని, అవును, దో షీఈ్ అ మేజర్, but still the registrar will inform the parents. Cops will also have an idea that these people are live in లో ఉన్నారు అనేసి. ఓకే ఓకే, ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓకే, యూ ఎక్స్ప్లెయిన్ అన్నీ చెప్పావు, ఇది ఫార్మాట్ ఉంటుంది, ఆధార్ సబ్మిట్ చేయాలి, ఆర్ వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు, పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు బోత్ ద సైడ్స్, ఆర్ లోకల్ పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది సో దట్ అంటే ఒక సొసైటీలో ఎవరు ఫస్ట్ చేయకుండా ఇబ్బందిలో పెట్టకుండా, ఓకే, దిస్ ఇస్ అ గుడ్ థింగ్. ఒకవేళ అన్రిజిస్టర్డ్ ఉంటే what is the step? అంటే how will the government get to know about this? దీని గురించి ఏం చెప్పారంటే, ఎనీబడి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వాళ్ళు, ఒక ఫ్లాట్ లో, నైబర్స్ కి తెలుస్తుంది కదా. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని, లివ్ ఇన్ మ్యారీడా ఈ మధ్య we don't know కదా. అంటే నార్మల్లీ you'll have that interaction or something. interaction by that they can or doubt ఉంది వీళ్ళు మ్యారీడ్ కాదని. యూనో మన అంకుల్స్ ఆంటీస్ జాసూసి కొంచెం చేస్తే దే విల్ గెట్ టు నో, దెన్ సమ్ డౌట్ ఆన్ ఇట్ వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పారు. దే కెన్ ఇన్ఫార్మ్. సో అకార్డింగ్లీ దోస్ పీపుల్ విల్ గెట్ టు నో. దానివల్ల ఆల్మోస్ట్ ఇంప్రిజన్మెంట్ 6 months దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఫైన్ కూడా 25,000 వెళ్ళొచ్చు. ఓకే, సో దట్ వే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత మిస్యూజ్ కూడా చేసే అవకాశం ఉంటుందా? బికాజ్ దీనిలో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఎనీ థింగ్ ఆఫ్ మిస్యూజ్
through this thing. యా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ మిస్యూజ్ అవ్వచ్చు, అంటే అందరి చేతుల్లోకి వెళ్ళడము, పోలీస్ కూడా తెలుసుకోవడము, దానివల్ల మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. వీ కెనాట్ సే ఇట్ ఇస్ ఫుల్ ప్రూఫ్ ఆర్ దట్ థింగ్, బట్ గవర్నమెంట్ ఆర్ ద లా సేస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డ్, మెయింటైనింగ్ ఇట్ అండ్ టు రెగ్యులేట్ ఇట్, మెయింటైన్ చేయాలి కదా. అండ్ బ్రేకప్ అయిపోతే ఈ లివిన్ లో బ్రేకప్ ఆల్సో వెళ్ళి మనం ఇన్ఫార్మ్ చేయడము అలాంటివి చేయాల్సి వస్తుంది. ఓకే, యా, అండ్ దీంట్లో ఉమెన్ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. ఓకే, యా, విచ్ వాజ్ నాట్ దేర్ ఎర్లియర్. అంత ముందర లివ్ ఇన్ రిలేషన్షిప్ కా రికగ్నిషన్ లేదు కాబట్టి, రిజిస్టర్డ్ ఉండదు కాబట్టి, నోబడీ కెన్ గో ఫర్ దట్ అండ్ గెట్ దట్ ఫైనాన్షియల్ ఎయిడ్. ఇప్పుడు చేయడానికి అవకాశం మెయింటెనెన్స్ కోసం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తరాఖండ్ లా చాలా కాంట్రవర్సీలో కూడా ఉంది. దిస్ హ్యూజ్ డిస్కషన్ హ్యాపెనింగ్, ఐమ్ షూర్, ఇన్ యువర్ లా అండ్ లీగల్ సర్కిల్లో. సో లైక్ వాట్ ఆర్ ద సపోర్టింగ్ పాయింట్స్ అండ్ అపోజ్ చేసే వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మీద అపోజ్ చేస్తున్నారు ఈ లా మీద? సపోర్ట్ చేయడం ఐ థింక్ మనము డిస్కస్ చేసుకున్నాము. రెగ్యులేట్ చేయొచ్చు, దానికి రికగ్నిషన్ ఇవ్వచ్చు. యూ కెన్ alimony or whatever you can claim, a child born from it, advantages. Yes, ఇవన్నీ అడ్వాంటేజెస్ కింద చూడొచ్చు. So what is the problem then out of this? Problem is infringement of their personal space. Okay. వాళ్ళ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయ్యాయి, ప్రైవసీ లేకుండా పోయింది. Okay. అంటే కొంతమంది దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బికాస్ దే ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ మ్యారేజ్. దే జస్ట్ వాంట్ టు సీ ఎలా డెవలప్ అవుతుంది రిలేషన్ అనేసి, దెన్ మ్యారేజ్ లోకి వెళ్దాం, దెన్ వీల్ టై ద నాట్ అనుకునే వాళ్ళు దీంట్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ లైక్ యు ఆర్ రిజిస్టరింగ్ ఇట్, దెన్ అన్ని మ్యారేజ్ కి సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ అప్లికబుల్ అయిపోయినాయి. అవును. సో దట్ వే వాళ్ళకి అది ఇష్టం లేదు. యా, దే ఫీల్ ఎందుకు మనం అందరికి చెప్పాలి, వాట్స్ ద పాయింట్, మేము కలిసి ఉన్నామని అందరికి చెప్పి రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ అన్ని ఇంకా గవర్నమెంట్ కి అందరికి చెప్పాలా? మనకి ఆ లిబర్టీ ఉంటది కదా, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ యా మన ఫండమెంటల్ రైటే లేదా ఇట్లా? వెన్ వీఆర్ అడల్ట్స్ ఆల్సో, వెన్ వీ కెన్ టేక్ దట్ కాల్, మరి ఎందుకు ఇవన్నీ? వై దే షుడ్ స్ట్రెస్ ఆన్ దిస్? అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటున్నారు. ఈ యూసీసీ బిల్లో కూడా మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్ అని ఉంది, బట్ దానికి సంబంధించి ఏమి పనిష్మెంట్స్ అవి లేవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్, దీనికి ఇంప్రిజన్మెంట్, ఇవన్నీ ఫైన్స్, ఇవన్నీ ఉంటున్నాయి. మరి అదెందుకు? అలాంటి వాయిసెస్ వస్తున్నాయి అనమాట. దట్స్ వై ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. మీన్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోస్ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ దట్ యాంగిల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ కాన్స్, ఈ నెగటివిటీ అంతా ఉంది. ఎస్పెషల్లీ దిస్ జనరేషన్, వీళ్ళకి బాగా ఫ్రీడమ్ కావాలి, వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. దే ఆర్ నాట్ ఇన్ పాతకాలం అంత కన్జర్వేటివ్ మైండ్ సెట్, కలిసి ఉంటే పెళ్లిళ్ళే అట్లా లేరు. అన్ని మారుతున్నాయి, గ్లోబల్ గా మారుతున్నాయి, ఇండియాలో కూడా మారుతున్నాయి. కాబట్టి దిస్ ఇస్ లైక్ దే ఆర్ ఫీలింగ్ దిస్ ఇస్ అన్ హిండ్రెన్స్ ఫర్ దట్. దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ డెట్రిమెంటల్ టు దేర్ ఫ్రీడమ్. ఫోర్స్ చేసినట్టు, ఇన్ని ఇలాగే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి, ఇది ముందలే చెప్పాలి, అది రిజిస్టర్ చేసుకోవాలి, దాని చుట్టూ తిరగాలి. రిజిస్ట్రార్ వచ్చి దే కెన్ యాక్సెప్ట్ ఇట్, దే కెన్ డినై ఇట్ ఆల్సో. ఎందుకంటే రిజిస్ట్రార్ విల్ సీ ది ఫోర్స్డ్ కాదా. సో లాట్ ఆఫ్ దిస్ హోల్ ప్రాసెస్ ఎందుకు ఫాలో అవ్వాలి? మనకేం బెనిఫిట్ లేనప్పుడు ఈ I think they are going into that whole thing because they want to do their life in their own way and live their life in their way. So ఇది వాళ్ళని ఒక బ్రాకెట్ లో పెట్టి బందీ చేసినట్టు. In a way they are not sure about marriage, they want to see that aspect, or they don't believe in this institution. పెళ్ళంటే మనకు నమ్మకం లేదు, సో మేము కలిసి ఉండి వీల్ సీ ఎలా అవుతుంది అనేసి, వెంటనే పెళ్లి అందరినీ పిలిచి చేసుకోవడం మాకు ఇష్టం లేదని. బట్ ఇది అందరికీ చెప్తున్నట్టే కదా, పబ్లిక్ లో పెడుతున్నట్టే కదా. సో అందుకని ఉమెన్ సైడ్ నుంచి కానీ అందరి సైడ్ నుంచి చాలా అపోజిషన్ వస్తుంది అనమాట. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ థింక్ ఇది అవసరం లేదు అన్నది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కి అవసరం లేదు, దే ఆర్ ఓకే లైక్ విత్ అదర్ గైడ్ లైన్స్, రూల్స్, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిల్, కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఇది అవసరం లేదు అని.
అండ్ ఇలా స్టిగ్మా కూడా ఒక రకంగా వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని అందరూ చెప్పుకోవడము, అవును. ఇదంతా నోబడి విల్ లైక్ ఇట్ కదా. యా, అంటే వాళ్ళ స్పేస్ ని మనము ఇది చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ లా ఏదైతే ఒక స్టేట్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఉత్తరాఖండ్ లో, సో డూ యూ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి, అంటే ఇండియా మొత్తం కూడా ఇది త్వరలో అప్లికేబుల్ అవుతుందా హోల్ ఆఫ్ ఇండియాలో? యుల్ నెవర్ నో. ఒకవేళ వేరే స్టేట్స్ కూడా ఇది అడాప్ట్ చేసుకుని మెజారిటీ వచ్చి బిల్ పాస్ అయితే యా ఇట్ కెన్ బి ద నెక్స్ట్ థింగ్. అందరికి అప్లికబుల్ అవ్వచ్చు వేరే స్టేట్స్ కి కూడా. సో హోల్ ఆఫ్ ఇండియా అది మనం వెయిట్ చేసి చూడాలి. ఫస్ట్ ఈ లా ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అది జరుగుతుంది కాబట్టి, ఇంత డిబేట్ డిస్కషన్ ఆన్ దిస్, ఇది ఎలా వెళ్తుంది చూసి, ఇన్ ఫోర్స్ ఉంది దిస్ లా, సో ఎట్లా వెళ్తుంది చూసి దెన్ ఐ థింక్ అప్పుడు మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఓవర్ టైమ్. యాజ్ దిస్ ఇస్ న్యూ, జస్ట్ 2 months నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. బట్ ఎప్పటి నుంచో యూనిఫామ్ సివిల్ కోడ్ హోల్ కంట్రీకి ఉండాలి అని చూస్తున్నారు కాబట్టి అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంట్రవర్సీ. ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్ చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇదేంటి, కలిసి ఉండడం ఏంటి అమ్మాయి అబ్బాయి ముందలే, ఇది అవసరమా, పెళ్ళిళ్ళని ఎందుకు పెట్టారు, ఇలా చాలా వస్తూ ఉంటాయి. బికాస్ ఆ జనరేషన్ వాళ్ళకి అది కొత్త, తప్పుగా కనిపిస్తుంది. సో ఫస్టే ఇవన్నీ ఉన్నాయి, అన్ని నోషన్స్ ఉన్నాయి, దాంతోనే లివ్ ఇన్ రిలేషన్షిప్ ముందలెళ్ళాలా వద్దా అని శాండ్విచ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు విత్ దిస్ జనరేషన్ చేంజెస్. అలాంటిది దాన్ని మళ్ళీ ఇంత ప్రొసీజర్ పెట్టి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, బ్రేకప్ అయిన మ్యాండేటరీ చెప్పుకోవడాలు, ఇదంతా పెట్టేస్తే యా ఐ డోంట్ థింక్ దిస్ జనరేషన్, ద న్యూ జనరేషన్ విల్ వెల్కమ్ ఇట్. ఐ థింక్ అగేన్స్ట్ మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ వాజ్ వెరీ నైస్ టాపిక్. ఐ థింక్ ఈ కొత్త లా ఇంట్రడక్షన్ ఇన్ ద కంట్రీ అండ్ ఉత్తరాఖండ్ లాంటివి ఒక స్టేట్లో మాత్రం ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ త్వరలో మేబీ ఇండియాలో కూడా వీ మైట్ సీ. సో మా ప్రయత్నమే అది. బోత్ మీ అండ్ కావ్య జస్ట్ వాంట్ టు బ్రింగ్, అంటే మీ ముందు ఇలాంటివి కొత్త లాస్ ఆర్ ఫ్యామిలీ లాలో ఎలాంటివి డిఫరెంట్ లీగల్ ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి, ఇదే మా ప్రయత్నం విత్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ with Kavya and me, Nivedita. So thank you so much, Kavya, Thank for you, this Nivedita. information. Thank you so much. Thank you.